హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ మటన్ మసాలా కర్రీ అండి. ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ మటన్ మసాలా కర్రీ వచ్చేసి రైసు, రోటీ, చపాతీ, నాను, రాగి సంగటి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మటన్ మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మటన్ మసాలా గ్రేవీ కోసం ఈ విధంగా ఒక 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక 3 to 4 times శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 మీడియం సైజ్ చెక్క, 2 యాలక్కు, 4 లవంగా, ఒక స్టార్ పువ్వు వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలండి, అలాగే ఒక 1/2 tablespoon వచ్చేసి జీలకర్ర, 1 tablespoon గసగసాలు, కావాలంటే మీరు కొంచెం జీడిపప్పులైన వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొబ్బరి అండి, ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా వేసేసుకుందాం. అలాగే ఒక అల్లం ముక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకుందాం. ఇవి వేసేసిన తర్వాత ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆనియన్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు టమోటాలు కూడా వేసేసుకుందాం. కొంతమంది మటన్లో టమోటాలు వేయరండి, నేనైతే వేస్తాను. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట. అంటే ఇంటిల్లి పదం మొత్తానికి సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు మూత పెట్టేసి టమోటాలు మెత్తబడేంత వరకు ఒక 2 minutes మగ్గించుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చల్లారిపోయింది ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మెత్తగా మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. చూపిస్తున్నాం చూడండి, మెత్తగా ఉండాలన్నమాట పేస్ట్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 1 గంట ఆయిల్ వేసుకోవాలి. నేను వచ్చేసి ఈ మటన్ కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 tablespoon సోంపు, 2 బిర్యానీ ఆకులు వేసేసుకుందాం. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే 2 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ ఆనియన్ను లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 tablespoon పసుపు, అలాగే 1.5 tablespoon చిల్లీ పౌడర్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ వీటిని ఈ పొడులు లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, కర్రీ బాగా టేస్ట్ వస్తుంది, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మటన్ని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. చూడండి, మూత పెంచి చూపిస్తున్నాను, వాటర్ కొంచెం బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 tablespoon మటన్ మసాలా కూడా వేసేసుకుందాం అండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్ మసాలా వేయడం వల్ల. ఈ మటన్ మసాలా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గించుకుందాం. ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, సిమ్లోనే మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా అడుగంటకుండా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ దగ్గర వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం. నేను వచ్చేసి 1.5 glass వాటర్ పోసుకుంటున్నాను. మీరు గ్రేవీ చిక్కదనానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 1.5 glass వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత
పెట్టేసుకొని దీనిపైన విజిల్ పెట్టేసి మినిమమ్ 6 నుంచి 7 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నేనైతే మినిమం 6 to 7 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను కొంచెం బోన్స్ ఎక్కువ వేసానండి ఈ మటన్లో, అందుకే అనమాట. ఇప్పుడు మూత చూపిస్తాను చూడండి. వరే వా, పర్ఫెక్ట్గా ఉంది కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అలా కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కుక్ అవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే, మన మటన్ మసాలా కర్రీ రెడీ అయిందనమాట. ఫంక్షన్లోనే కాదండో ఈ విధంగా చేయండి, అదే టేస్ట్ మనకి ఇంట్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ మటన్ మసాలా కర్రీని ట్రై చేయాల్సిందే. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మటన్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.